సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 13 సోమవారం. ఈరోజు ఏకాదశి తిథి పూర్తిగా ఉంది. ధనిష్ఠ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సృజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో రాహు సంచారం లాభంలో ఉంది. రాహు మీకు లాభంలో సంచరించడం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయంగా ఈరోజు చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాలు ఏవైనా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తులతో పరిచయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో గురువు సంచరిస్తున్నారు. కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా వస్తాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. చతుర్థములో కేతు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో మీకు అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రాది కార్యక్రమాలు సవ్యంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధిస్తారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. మీ మాటల వల్ల ఆత్మీయులు అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడే పరిస్థితులు కానీ, లేక అనుకునే అపార్థాలు కానీ కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఈరోజు బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి మీకు ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి. కొంతమంది అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నూతన అవకాశాలు వస్తాయి. వాహన లాభాలు కానీ, భూ లాభాలు కానీ అందుకుంటారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ఈ సింహరాశి వారికి సోమవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. మీ సొంత వ్యాపారము అనగా స్థిరాస్తుల నుంచి లాభాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ఆదాయం కూడా ఈరోజు మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు సన్మానాలు కూడా అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానీ తండ్రికి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చారే కార్యక్రమాలు మీరు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మణ మీ పనితనానికి కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు వస్తుంది. జనాలు సహకరించరు. అనుకోకుండా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భూవాహన సమస్యలు రిపేర్లు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలు అనగా నూతన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు కానీ వాహన సమస్యలు కానీ పరిష్కారం అవుతుంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి పోటీని తట్టుకొని మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలోని రైతులకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అనవసరంగా మాట్లాడి అపార్థాలకి అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జనసాకారం బాగుంటుంది. కొంతమంది వ్యక్తులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా పనిచేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా అనుకూల వాతావరణం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మన పనిచేసి మంచి అభివృద్ధిని మంచి ఫలితాలను సాధించుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. పంచమములో బుధ సంచారం ఉంది. ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి విషయం కానీ మీకు ఈరోజు జరగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ సాంప్రదాయపరమైన వ్యాపారం కానీ ఈరోజు అనుకూలంగా ముందుకు సాగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ అభివృద్ధి కనిపిస్తుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణము, జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. చతుర్థములో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, ఇంటా బయట పని ఒత్తిడి, వ్యవసాయదారులకు నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వసదారం చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, సంతోషకర వాతావరణం ఉంటుంది, తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శ్రేణిలో విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. తండ్రి నుంచి కూడా మీరు సహాయం పొందగలుగుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం అందుకుంటారు, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు రావాల్సిన ఆదాయం ఒకటి ఈరోజు చేతికందే పరిస్థితి కనిపిస్తుంది. వ్యయములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మనసుకు నచ్చని సంఘటన ఒకటి జరుగుతుంది, అశాంతికి గురవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది, ఆర్థికంగా బలపడతారు, రావాల్సిన ఆదాయం కూడా చేతికొచ్చి చేరుతుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సృజన సహకారం బాగుంది, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నారు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే చాలా విజయాలను సాధించుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. ఎటువంటి పోటీనైనా సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసేటప్పుడు మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, ఎర్రటి పండ్లను దానం చేయండి, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.